ప్రధాన గాయకునికి అల్ తషేతు అను రాగము మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపాద గీతము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపొద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడువగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడువగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆమేన్.